హలో అండి, అందరూ బాగున్నారు కదా. ఈ సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంటి దగ్గరే ఉండిపోతారు, ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉండాలి కదా. వాటి కోసం అప్పడం చేస్తున్నాను. అప్పడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కారం పొడి, జీలకర్ర వేసి వాటర్ వేసి బాగా కలపాలంట. ఈ జీలకర్ర వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు జీలకర్ర వేయకుంటే జీలకర్ర, లేకపోతే పొడి అయినా వేసుకోవచ్చు. బాగా కలిపేసి మెత్తగా స్మూత్గా కలిపేసి చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా బాల్స్ చేసుకుంటే మంచిదన్నమాట. చిన్న చిన్నవి మనకు ఎంత సరిపోతే అన్ని బాల్స్ చేసేసుకొని జీలకర్ర వేసుకోవడం వల్ల అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు అన్నమాట. ఇంకొక చిట్కా ఏంటంటే, ఈ జీలకర్ర బటర్ మిల్క్లో వేసుకొని తాగడం వల్ల కూడా మంచిదన్నమాట ఈ సమ్మర్కి. ఈ బాల్స్ తీసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని మన పూరీలాగా అనమాట రౌండ్గా బాగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఎన్ని వీలైతే అన్ని బాగా కొంచెం పిండి ఎక్కువే పడుతుంది వీటికి చేసుకోవడానికి. బాగుంటుంది అనమాట. అయినా కానీ తినడానికి ఈవినింగ్ టైం స్నాక్ లాగా అనమాట. మొత్తం అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని తర్వాత మిగతావన్నీ కూడా అలాగే చేసుకుంటా మొత్తం తీసుకొని ఇప్పుడు మనం ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని చేసుకున్నవన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని మనం చేసుకునేవన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మొత్తం అన్నీ వేసుకొని అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఎర్రకారం వేసుకోవాలి. ఎర్రకారం అంటే ఏదో కాదండి, మన కడప ఎర్రకారం అనమాట. వేసుకొని తింటే భలే బాగుంటుంది అనమాట. అది సంగతి.